సార్వత్రిక సంఘం అనే వధువును వివాహం చేసుకోవడానికి వరునిగా ఈ లోకానికి రానయున్న యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదువుకున్న లేఖన భాగంలో 2 విషయాలను మనం చూడవచ్చు. ఒకటి, చింత మన నుండి దూరం కావాలంటే ఏం చేయాలి? రెండవది, ఏ విధంగా మనము మన హృదయంలో సమాధానాన్ని లేదా శాంతిని మనము కలిగి ఉండగలము అనే విషయాలకు సరైన సమాధానము ఈ 2 వాక్యాలలో మనం చూస్తున్నాం. ఈరోజు మానవ జీవితంలో అనేకమైన చింతలు మానవాళిని వేధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లల వివాహము ప్రాయం వచ్చినప్పుడు వారికి పెళ్లి చేయాలని ఒక చింత ఉంటుంది. పెళ్ళైతే ఒకవేళ సంతానం ఆలస్యమైతే సంతానం కొరకు ఒక చింత ఉంటుంది. ఒకవేళ ఉన్నతమైన చదువులు పూర్తయినట్లయితే అయితే ఉద్యోగం కొరకు ఒక చింత ఉంటూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రకరకాల చింతలు ఈరోజు మానవాళిని వేధిస్తున్నాయి. అవన్నీ దూరం కావాలి లేదా పరిష్కారం దొరకాలంటే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయాలి అని చూస్తున్నాం. రెండవది, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవాది దేవుడు ఇచ్చే అనిత్య సమాధానము, శాంతి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటామనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక మనకు సమయం దొరికినప్పుడల్లా చింతలన్నీ కూడా తీర్చగలిగిన దేవునిపై వేసి మనం నిశ్చింతగా ఆయన కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మనము గమనించుదాం, గ్రహించుదాం. దేవుడు ఆ రీతిగా మనందరికి సహాయం చేయనుగాక. దేవుని కృప మనందరికీ ఎల్లవేళలా తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.